హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రియదర్శన్ నటించిన డార్లింగ్ సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతుంది భయ్య. నిజానికి సినిమా చాలా బాగుందంట. ఇంకోటి వచ్చేసి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు హీరోయిన్ ఒక అద్భుతం అంట భయ్య. ఈ సినిమాలో నిజంగా ఆ నటన నిజంగా ఆమె క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదంట సినిమాలో. అలాగే ఆమెకు తగ్గట్లు మన ప్రియదర్శన్ అన్న కూడా చాలా క్లారిటీగా యాక్టింగ్ చేశారంట భయ్య. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నదంట. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా హైలైట్ ఉంటుందంట సినిమాలో. ఇంకోటి వచ్చేసి మన ప్రియదర్శన్ అన్న ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి భయ్య. అవైతే ఎంత మాత్రం నిజం కాదు అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన చాలా సింపుల్‌గా చేసినట్లు అనిపిస్తది భయ్య సినిమా అనిపిస్తుందంట. అయితే ఇంకోటొచ్చేసి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఎంత ఎంత వరకు చూసుకున్నా కూడా మనకి హీరోయినే అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి మెయిన్ స్టోరీ వచ్చేసి మనకు అంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఎదిగి తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నుంచి తెచ్చే కష్టాలేంది? ఆ అమ్మాయి చూపించే సైకోయిజం ఏంది? ఆ అమ్మాయి మన ఇంటికొచ్చిన తర్వాత మనతో ఎట్లుంటుంది? అంటే ఎలా ఉంటుంది అని చూపించడమే ఈ సినిమా స్టోరీ భయ్య. అయితే ఈ సినిమా స్టోరీని వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలానే చూపించారని చెప్పేసి చాలా డైరెక్టర్ గారికి కూడా మార్కులైతే పడిపోయాయి. అయితే ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటి అంటే చాలా వరకు చెప్పుకొచ్చిన మాటలు ఏంటి అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. చాలా వరకు మైనస్ అంట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అయితే పర్టిక్యులర్‌గా లాస్ట్ సీను కొంచెం ఎమోషనల్‌గా ఉంటదంట భయ్. ఆ సీన్ కోసం కరెక్ట్‌గా బీజీఎం చూస్తే కరెక్ట్‌గా పడలేదు. అది పడిండింటే సినిమా వేరే లెవెల్‌లో నిన్ను ఆ సీన్ గూడా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే మనకు ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు ట్విస్ట్‌లయితే ఉండవు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్‌లో మాత్రం హైలైట్ ట్విస్ట్‌లయితే ఉంటాయంట భయ్య. అసలు సినిమాకి చాలా అంటే ట్విస్ట్‌ల కంటే ఒక లవ్‌తో కూడిన ఒక అంటే క్రేజీనెస్‌తో కూడిన ఫీల్‌తో అయితే మనం సినిమానైతే చూస్తామంట. ఎంతసేపటికి చిరునవ్వుతోనే మనం సినిమా చూస్తామంట. భారీ కామెడీ అయితే ఉందంట. అలాగే హీరోయిన్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పారు భయ్య. అసలు మతి దొబ్బేస్తదంట భయ్య. హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఆ రేంజ్‌లో చేసిందంట నిజంగా నటన భేష్. అయితే ఆమెకు నిజంగా ఇచ్చిన క్యారెక్టర్ కంటే ఎక్కువ చేసింది. ఆమె ఆ రేంజ్‌లో చేసింది. ఆమెకు ఒప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆమె ఒక అంటే గ్రేట్ యాక్టర్ అనే ముద్ర పడే టైప్ అయితే వస్తదంట భయ్య. ఒక్క బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తప్పించి అంటే పాటలు కూడా అంత అసలు లేదంట. అది నార్మల్‌గానే ఉన్నాయంట. అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పక్కన పెడితే మిగతా అంతా సూపర్ అనే చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో నంబర్ 1 సినిమా అని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చారు భయ్య. అలాగే వాళ్ళు ఇచ్చిన రేటింగ్ కూడా 10కి అయితే 7, 8 అయితే ఇచ్చారు భయ్య. 7, 8 అంటే మామూలు విషయమేం గాదు. చాలా సినిమాలకైతే ఇవ్వను కూడా ఇవ్వరు అంత రేటింగు. అయితే జెన్యూన్‌గా మన ఛానెల్‌లో అయితే మళ్ళీ రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. మనం చూసి రివ్యూ రేపైతే పెట్టడం అయితే జరుగుతుంది. అయితే మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్టే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్. అలాగే ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో, ఈ సినిమా మీద మీరేమనుకున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి మర్చిపోకుండా తప్పకుండా.